జై శ్రీకృష్ణ 54 శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. అర్జునుడు పలికెను, ఓ శ్రీకృష్ణ, జ్ఞానయోగ సమాధిలో ఉన్న ఆత్మజ్ఞాన నిష్ఠుడు ఇతరులు పలకరిస్తే ప్రతిస్పందించే తీరు ఎలా ఉంటుంది? స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అతడు ఏ విధంగా స్వయంగా మాట్లాడతాడు, ఏ రీతిగా కూర్చుంటాడు, ఏ విధంగా నడుస్తాడు అని. అంటే, ఓ శ్రీకృష్ణ, నువ్వు చెప్పిన విధంగా ఆత్మయందు దృష్టిని లగ్నమనర్చుకొని జ్ఞానయోగ సిద్ధిని అందుకున్న స్థితప్రజ్ఞుని గుర్తించే విధానమేంటి? అలాంటివాడు ఇతరులు పలకరిస్తే బదులు చెప్పే రీతి ఏంటి? తనే స్వయంగా మాట్లాడాల్సి వస్తే మాట్లాడే పద్ధతి ఏంటి? అతడు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా ఏమైనా తేడా ఉంటుందా? మనలాగే ఉంటాడా అని ఈ శ్లోక భావము. అర్జునుడికి నిజమైన జ్ఞానయోగ సిద్ధుడు ఎలా ఉంటాడు, అలాంటి వాణ్ణి గుర్తుపట్టే విధానం ఏంటి అనే సందేహం ఉదయించింది. అందుకే ఇలాంటి ప్రశ్నను అడుగుతున్నాడు. కాకికి కోకిలకి తేడా తెలిసేది కూసినప్పుడే. అలాగే జ్ఞానసిద్ధుడికి మామూలు మనిషికి తేడా బయటపడేది జ్ఞానసిద్ధుడు నోరు తెరిచినప్పుడే. అందుకే అతడు స్వయంగా ఎలా మాట్లాడతాడు, ఇతరుల మాటలకు ఎలా ప్రతిస్పందిస్తాడు అంటూ ప్రారంభించి అసలు అతడి ప్రవర్తన మొత్తంలో మనం గుర్తుపట్టే అంశాలు ఏముంటాయి అంటూ స్వామిని వినయంగా ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఒక వ్యక్తి సరైన ఆధ్యాత్మిక పంథాలో నడుస్తున్నాడో లేక అతడి నిజమైన యోగా లేక మోసగాడో కనిపెట్టడానికి 3 గుర్తులుంటాయి. అతని వాక్కు, అతని నివాసము, అతని నడక. ప్రతి వానికి వాని గుణము వాని క్రియలయందు ప్రతిబింబిస్తూ ఉంటుంది. అజ్ఞాని యొక్క ప్రతి కార్యంలో కూడా రజోగుణము, తమోగుణము, అపవిత్రత కనిపిస్తూ ఉంటాయి. బ్రహ్మజ్ఞాని యొక్క నిత్య వ్యవహారంలో దైవత్వము, శాంతి, పవిత్రత ఉట్టిపడుతూ ఉంటాయి. కావున స్థితప్రజ్ఞుడైనటువంటి మహనీయుని యొక్క లక్షణాలు, స్వరూప స్వభావాలు, దైనందిన జీవిత రహస్యాలు తెలుసుకుంటే అవి చూసి తక్కిన వారందరూ ఆ మార్గంలో నడిచి తరించవచ్చు అన్న ఉద్దేశంతోటే అర్జునుడు ఈ ప్రశ్నను అడుగుతున్నాడు. ఇక్కడ మాట్లాడుట అంటే అతని వచనాలు మనస్సులోని ఏ భావములతో భావితమైనవి అని. కూర్చునుట అంటే వ్యవహారరహిత కాలమందు అతని స్థితి ఏంటి అని. అట్లాగే నడుచుట అంటే అతని ఆచరణాలు ఎట్లా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. స్థిత అంటే ప్రతిష్ఠిత అని, అంటే పరిపూర్ణంగా అని అర్థం. ప్రజ్ఞ అనేది ప్రతిష్ఠితంగా ఉంది అంటే గుళ్ళో భగవంతుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అంటాం, అంటే అది స్థిరంగా ఉంటుంది అక్కడ అని. ఒక వ్యవహారంలో ప్రజ్ఞ అంటే బుద్ధిశక్తి, అంటే ప్రజ్ఞను పరమాత్మ వైపు నిలపడమే. తన బుద్ధిని ఆత్మయందు స్థిరంగా నిలిపేవాడే స్థితప్రజ్ఞుడు. తక్కిన వారందరూ అస్థిత ప్రజ్ఞులే. 18 అధ్యాయాలు గల భగవద్గీతలో 18 శ్లోకాలు స్థితప్రజ్ఞుని గురించి వర్ణించినవే. గాంధీ మహాత్ముడు కూడా ఈ 18 శ్లోకాలు ప్రతిరోజు పారాయణ చేసేవారట. ఇక్కడ సమాధి స్థితి అంటే యోగ స్థితి కాదు, జ్ఞానస్థితి. యోగస్థితిలో ఉన్నారు అంటే వృత్తి వాసన పోవు. అదే జ్ఞానస్థితిలో ఉన్నవారికి అసలు ఇలాంటివేవీ అంటవు. దీనికోసం పెద్దలు ఒక ఉదాహరణ చెప్తారు. చాలా కాలం క్రిందట భారతదేశంలో జరిగిన సంఘటన ఇది. కాళీకమ్లా బాబా అని అద్వైత సిద్ధాంతులు ఉండేవారు. పక్షపాత రహిత అనుభవ ప్రకాశం అనే గ్రంథాన్ని ఆయన రాశారు. ఇది పూర్తి వేదాంత గ్రంథం. అందులో ఒక సంఘటనను వివరించారు. లాహోర్ ప్రాంతంలో రాణా రంజీత్ సింగ్ పాలించే రోజుల్లో ఈ కథ జరిగింది. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒకానొక యోగి ఆయన దగ్గరకు వెళ్ళాడు. నేను సమాధి స్థితిలో ఎన్ని రోజులైనా గంటలైనా ఉంటాను, నాకు బహుమానం కావాలి అని అన్నాడట. అంటే ఆయన అదొక విన్యాసంలాగా అందరి ముందు ప్రదర్శించాలి అని అనుకున్నాడు. సరే అన్నాడు రాజు. ప్రాణాయామాది నియమాలతో ఇంద్రియాలన్నింటినీ అరికట్టి ఊర్ధ్వ స్థితిలో సమాధి స్థితిలోకి వెళ్ళాడు ఆ యోగి. చిన్న పొరపాటు వల్ల బయటికి తిరిగి రాలేకపోయాడు. గంటలు రోజులు గడుస్తూ ఉన్నా ఆయన సమాధి స్థితిలో నుంచి బయటికి రాలేదు. పోనీ మరణించారా అంటే అదీ లేదు. వీళ్ళకి ఏం చెయ్యాలో తెలియక ఒక నదీ తీరంలో ఆయన్ని పాతిపెట్టారు. ఇలా 200 సంవత్సరాలు గడిచాయి. రాజు చరిత్ర ముగిసింది. కాలక్రమంలో ఒక నదీ ప్రవాహంలో ఆయన శరీరం బయటపడింది. దాన్ని చూసిన స్థానికులు శరీరాన్ని బయటకు తీశారు. శరీరం ఏమాత్రమూ పాడవలేదు, ఆయన చలించలేదు. అటువైపుగా వెళ్తున్న ఒక యోగి ఈయనని గుర్తుపట్టి ఆయన ఏం తప్పు చేశాడా అని జ్ఞానస్థితిలోకి వెళ్ళి ఆయన నాడి పట్టుకోగానే సమాధి స్థితి నుండి బయటకు వచ్చారట. వెంటనే కళ్ళు తెరిచిన యోగి, రాజా, నా బహుమానం అని అన్నాడట. సమాధి స్థితిలో నుండి బయటకి వచ్చిన ఆ వాసన ఆయన్ని వదల్లేదు. అందుకే అలా అడిగాడు.
ఇదే యోగస్థితిలో ఉన్నవారికి జ్ఞానస్థితిలో ఉన్నవారికి గల తేడా. కాబట్టే అర్జునుడిక్కడ జ్ఞానసిద్ధుడి లక్షణాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తున్నాడు. జై శ్రీకృష్ణ. జై